అందరికీ నమస్కారం అండి. మనిషి అన్న తర్వాత ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఎమర్జెన్సీ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీలో జనరల్‌గా మనం వినే వర్డ్ ఏంటి అనంటే బ్లడ్ ఖచ్చితంగా కావాలండి ఇప్పుడు. ఎవరైనా డోనర్స్ ఉన్నారా అని చెప్పని. నాకు కూడా మా నాన్నగారికి ఒక చిన్న సర్జరీ జరిగినప్పుడు అప్పటికప్పుడు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 5కో 3కో పడిపోయిందండి. ఇమ్మీడియేట్‌గా ఒక 3 బాటిల్స్ బ్లడ్ ఎక్కించాలి అన్నప్పుడు ఫోన్‌లో వెతకడం మొదలుపెట్టాను ఎవరున్నారా అని చెప్పని. సో, ఈ బ్లడ్ బ్యాంక్స్‌కి ఫోన్ చేసినప్పుడు వారి ఫార్మాలిటీస్ కానీ అవన్నీ ఫిల్ చేసే లోపులోనే పుణ్యకాలం కాస్త చాలా గడిచిపోతుంది. అలా కాకుండా మన అనేవాళ్ళు ఫ్రెండ్సో, తెలిసిన వాళ్ళో ఎవరో ఒకళ్ళు వచ్చి కాస్త డొనేట్ చేయగలిగేంత ధైర్యం ఉన్నవాళ్ళు, అంత ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఎవరున్నారని వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఆ రోజు నేను ఉన్నాను ఒక రోజున. సో, ఇలాంటి సందర్భాల్లో నాకు అనిపించింది ఏంటంటే నిజంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతికినప్పుడు మన అందరివాడు మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు కొన్ని వందల బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేశారు. అలాగే ఈయన ఎంతోమందిని మోటివేట్ చేసి ఎంతోమందిని రక్తదానం చేసేలాగా చేశారు. సో వాటికి సంబంధించిన వివరాలని అలాగే మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉండొచ్చేమో చెప్పలేం కదా. సో అందుకని వారి నెంబర్ కూడా నేను డిస్ప్లేలో పెడతాను. ముందైతే మహేందర్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. మహేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. అసలు మీరు ఎందుకు అనుకున్నారు బ్లడ్ డొనేట్ చెయ్యాలి అని మీరు ఎందుకు అనుకున్నారు? అసలు మీ దేవురు మాకు ఆ విషయం చెప్పండి. నా ప్రాపర్ వచ్చేసి విలేజ్ రేగడ్ దోసవాడ మేడం, షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. నాది చెవేల పక్కన అవుద్ది మాది. నేను అనుకోవడం ఏంటంటే మెయిన్గా 2009లో నేను చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్స్లో చూసేటప్పుడు అప్పట్లో చిరంజీవి గారి రక్తదానం చేయాలి, నేత్రదానం చేయాలని ఇంటర్వ్యూల టైంలో వేసేవాళ్ళు అప్పట్లో. సో చిరంజీవి గారి బాగా ఇన్స్పిరేషన్ ఫుల్గా. సో నైస్. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో నేను ఒక 10 times ఇస్తే నన్ను కల్పిస్తారు, ఫోటో దిగుతారు, అవార్డు ఫంక్షన్లో స్టేజ్ మీదకి పిలిచిస్తారు అనే ఉద్దేశంతో మా ఏరియాలో నేను ఫస్ట్ ఉండాలి, చిరంజీవి గారికి కలవాలనే ఉద్దేశంతో వాస్తవానికి రావడం జరిగింది 2009లో. రైట్. మగధీర ఆడియో ఫంక్షన్ అప్పుడు ఫస్ట్ టైం డొనేట్ చేశాను. అప్పటి నుంచి కంటిన్యూగా 16 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను. ఇప్పటివరకు 122 times చేశాను. ఒక 82 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను, 40 సార్లు ఎస్డిపిస్ చేశాను. బసవతారకంలోనే హైయెస్ట్గా 30 సార్లుగా ఎస్డిపిస్ చేశాను. ఎందుకంటే అక్కడ బసవతారకం పోతే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మేడం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఆరోగ్యశ్రీ కింద కావచ్చు, డబ్బులు ఉండి లేక కావచ్చు, వాళ్ళు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ 15,000 20,000 పెట్టి ఒక్కొక్క బ్యాగ్ కొనుక్కోవాల్సి వస్తుంది. ప్లాస్మా కీమోథెరపీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి బసవతారకంలో నేను బాగా బాధపడతా అక్కడికి వెళ్ళి. అందుకే అక్కడే నేను 35గా ఎస్డిపిస్ ఇచ్చాను. వీక్లీ 3 times డొనేషన్ కూడా చేశాను. చేయొద్దు, కాకపోతే రూల్ విరుద్ధం కావచ్చు, కానీ నాకు అక్కడ ప్రాణం ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంలో నా గురించి ఆలోచించకుండా వీక్లీ 2 times 3 times 2 సార్లు చేశాను. 2 వారాల్లో 6 సార్లు చేశాను. అలా చేయకూడదు కదండి. యాక్చువల్లీ మీ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. నేను బాగానే ఉన్నానులే, నా మైండ్ కాన్సెప్ట్ ఎప్పుడు ఫిక్స్గా ఉంటాను, నేను ఏమీ కాదు అనే ఆ సిచ్యువేషన్లో ఇస్తుంటాను. అట్లా నేను ఆ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో నేను ఇప్పటివరకు అలా చేయడం జరిగింది. అట్లా మా ఏరియా పరంగా నేను ప్రతి విలేజ్కి ఒక 50 మంది డోనర్స్ తయారయ్యారు. నా సర్కిల్లో, నా మండల్ కావచ్చు, నా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇప్పటివరకు నేను ఒక్కొక్క ఊరికి 10-20 మంది ఖచ్చితంగా డోనర్స్ని అయితే తయారు చేశాను. వాళ్ళని కంటిన్యూ చేసి ఇప్పటివరకు ఒక్కొక్కరితో 50 సార్లు ఇప్పించాను ఒక్కొక్కరితో. చిరంజీవి గారు చెప్పినట్టు నేను ఒకళ్ళకి దానం చేస్తే మీరు ముగ్గురు దానం చేయండి అన్నట్టు. సో ఒక స్టాలిన్ సినిమాలో సో ఆయన ఇన్స్పిరేషన్తో మీరు బ్లడ్ డొనేట్ చేయడం మీతో పాటు ఎంతో మందిని దానం చేసేలాగా చేశారు. సో చిరంజీవి గారి లాగా కొంతమంది అయినా ముందుకొచ్చి ఇలా రక్తదానం చేయండి అని అంటే కొన్ని వేల లక్షల మంది ముందుకు వస్తారేమో. ఎందుకంటే వీళ్ళ మాటే వేదవాక్కుగా తీసుకునే ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది సెలబ్రిటీలు ముందుకు వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు రెడ్డి గారు? నేను ఒకటే చెప్తున్నా, అందరికీ నమస్కారం చేసి, సెలబ్రిటీ అని ఎవరైతే మీకు హోదా కల్పించారో ప్రజలందరూ, చిన్న కమెడియన్ నుంచి ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి అయినా కావచ్చు, ఎంత సూపర్ స్టార్, ఏ స్టార్లు అయినా పర్లేదు, మీరు సంవత్సరానికి ఒక్కసారి కనుక, నేను తమిళ్ హీరో సూర్య గారిని బాగా ఫాలో అవుతాను, చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు, సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఫ్యామిలీ గిట్టంగా. కాబట్టి ఆయన చాలా ఇన్స్పిరేషన్. అలాగే నేను అలా ప్రతి ఒక్క హీరో, మహేష్ బాబు గారి గిట్టంగా చిన్నపిల్లకి సర్జరీలు చేయిస్తున్నారని ఒక మందికి చేశారు, హార్ట్ సర్జరీలు అనేది, వారి గిట్టంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ప్రతి హీరో, చిన్న కమెడియన్ నుంచి 5 స్టార్ వరకు ఏ స్టార్ హీరో అయినా సంవత్సరానికి ఒక్కసారి అయినా మీకు దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కావచ్చు, మీరు బయటికి రాలేని పొజిషన్లో ఉంటే మీ ఇంటికే వచ్చి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బ్లడ్ తీసుకెళ్తారు. మీలాంటి వాళ్ళు సెలబ్రిటీ మీరు ఒక్క పోస్ట్ పెడితే కొన్ని వేల మంది, లక్షల మంది కదిలొస్తారు. కాబట్టి మీలాంటి ప్రతి ఒక్క సెలబ్రిటీని వేడుకున్నా, ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేను. కాకపోతే ప్రతి ఒక్క సెలబ్రిటీ అని హోదా ఉన్న మీరు ఎవరైతే ఫీల్ అవుతున్నారో అట్లా సెలబ్రిటీ అయిన ప్రతి ఒక్కరూ ఇయర్లీ వన్స్ మీ బ్లడ్ డొనేషన్ మీ బర్త్డే రోజు చేసి, అలాగే మీకు అవసరం ఉన్నప్పుడు మీ కాంటాక్ట్లో చేసే ప్రతి కాంటాక్ట్ సేవ్ నెంబర్ చేసుకుంటారు కదా మేడం. అట్లా ప్రతి కాంటాక్ట్ సేవ్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ బ్లడ్ గ్రూప్ సేవ్ చేసుకోండి పక్కన, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన గ్రూపులు 12 రకాలు మనం వర్ణించుకుంటాం, సరే 8 రకాలు మెయిన్ చెప్పుకుంటాం. ఆ 8 రకాల ఏబిఓ ఉంటాయి, ఏబిఓ, ఏబి, ఈ 4 గ్రూపులు ఖచ్చితంగా ప్రతి పర్సన్ని చెప్తున్నా
మీ కాంటాక్ట్లో ఒక్కొక్క కాంటాక్ట్ 300 నుంచి 30,000 వరకు ఉంటాయి. ఆ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఆడామగా తేడా లేకుండా అందరు బ్లడ్ గ్రూప్స్ సేవ్ చేసుకోండి. ఒక్కొక్క సమయంలో ఎమర్జెన్సీ సమయంలో సర్జరీలు కాక పోస్ట్‌పోన్ అవుతున్నాయి మేడం. ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే చూస్తున్నాం మన తెలంగాణ వ్యాప్తంగా. ప్రతి హాస్పిటల్‌లో సర్జరీ టైంకి అవ్వట్లేదు బ్లడ్ డొనేషన్ దొరకక. అంటే బయట నుంచి యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మాకే వచ్చి డొనేషన్ చేయాలా అని చెప్పేసి కొన్ని బ్లడ్ బ్యాంక్స్ కండిషన్స్ పెడుతున్నాయి. వాళ్ళ రూల్ ప్రకారం మనం అనలేక లేదు. అట్లా మాకు క్వాలిటీ లేదు అనే ఒక అపనమ్మకం చాలా బ్లడ్ బ్యాంకుల్లో ఉంది. ఇప్పుడు బ్లడ్ బ్యాంకులన్నీ సమానమే, వాళ్ళు ఎవరు రక్తమే ఇస్తున్నారు కానీ వేరే కలర్ నీళ్ళు కలిపి ఇవ్వట్లేదు. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు డ్రగ్ కంట్రోల్ నుంచి కానీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుంచి కానీ ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్గా వచ్చి ఇక్కడ నుంచైనా యాక్సెప్ట్ చేయాలి ఎమర్జెన్సీ సర్వీస్లో. సరే పీరియడ్ ఆఫ్ ద టైం ఉంటుంది 35 డేస్ అన్నప్పుడు సర్జరీకి ఒక 1 వీక్ లోపల కావాలి ఫ్రెష్ బ్లడ్ అనే కొన్ని సందర్భాలు ఉంటాయి హార్ట్ సర్జరీలకు అట్లా. అలాంటి వాటికి మాకు 1 వీక్ లోపల ఉన్న బ్లడ్ అనేది అంటే హైదరాబాద్లో ఒక 100 బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి మేడం. టోటల్గా 100 పైగా ఉండొచ్చు, అన్ని ఎన్జిఓస్ చారిటీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ కలిపి. అట్లా 100 హాస్పిటల్ ఎక్కడో దగ్గర దొరుకుద్ది. కాబట్టి అక్కడ దొరికినప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అరేంజ్ చేయలేని టైంలో తెచ్చుకొని ఆ సర్జరీ ఆ టైం చేసే లైఫ్ సేవ్ అవుతుందనే ఉద్దేశం. ఇప్పుడు సర్జరీ లేట్ అవ్వడం వల్ల గిట్టంగా ఒక్కొక్క గోల్డెన్ అవర్ అని మనం ఒకసారి అంటాం యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ గోల్డెన్ అవర్ తీసుకెళ్తే కనుక లైఫ్ సేవ్ అవుతున్న ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మెడికల్ ఇంత డెవలప్ అయిన ఈ సిచ్యువేషన్లో ఈ సందర్భంలో మేము బయట నుంచి యాక్సెప్ట్ చేయము అంటే ఖచ్చితంగా అందరికీ ఒకే జనరేషన్ కిట్స్ వాడడం కానీ ఆ స్పెసిఫిక్ మిషన్స్ కావచ్చు, అందరూ ఒకే విధంగా డ్రగ్ వాళ్ళు కానీ హెల్త్ వాళ్ళు కానీ అదే రూల్స్ ఫాలో అవ్వాలి. వీళ్ళు తక్కువ పడుతున్నారు ఎక్కువ పడుతున్నారు అని చెప్పి అందరూ ఒకే విధంగా ఉంటే అన్ని సేమే కదా. సిచ్యువేషన్ తగ్గట్టు డొనేషన్స్ చేయండి, అవసరం తగ్గట్టు సర్జరీలు మాత్రం పోస్ట్పోన్ చేయకుండా ఎక్కడి నుంచి అని యాక్సెప్ట్ చేసి సర్జరీలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నా, బ్లడ్ డొనేషన్ అనేది తరచుగా ఇయర్లీ వన్స్ డొనేషన్ చేసేలాగా చేస్తే బాగుంటుంది. కానీ ఈ రక్తదాన శిబిరాల్లో ఎస్పెషలీ ఏ గ్రూప్ ఆ గ్రూప్ వాళ్ళు డెఫినెట్గా సెగ్రిగేట్ చేస్తారు, కాకపోతే ఎవరెవరికి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో తెలియదు కదా. సో అది ప్రాపర్గా ఆ ప్రోటోకాల్ అంతా పెడుతుందా? వెళ్ళకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమితాబ్ బచ్చన్ గారికి ఒకనొకప్పుడు మేజర్ సర్జరీస్ అయినప్పుడు ఎంతోమంది అభిమానులు ఆయన్ని ప్రేమించే వాళ్ళు విపరీతంగా వచ్చి రక్తదానం చేయడంలో ఆయనకి హెపటైటిస్ బి అనేది ఆయనకి అటాక్ అయింది. చాలా సఫర్ అయ్యారు కొన్ని ఏళ్ల పాటు. సో ఇలాంటివి జరగకుండా మనం ఆపడానికి నేను అడిగేది, సో నిజంగానే అంత స్క్రీనింగ్ అంతా జరుగుతుందా అంటే ఏం చెప్తారు మీరు? అంటే కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో సరి అయిన చేయట్లేదు అనేది చాలా మంది బ్లడ్ బ్యాంకులు ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు నేను చూస్తే నాకు తెలిసి చిరంజీవి గారు బెస్ట్ యూజ్ సూపర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ క్వాలిటీ పరంగా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం కానీ చాలా సూపర్ బెస్ట్. తెలంగాణలో నేను చూసిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ అపోలో కావచ్చు, కేర్ కావచ్చు, ఏజీ చాలా కొన్ని రూల్స్ పర్ఫెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే అది ఎక్కడైనా జరిగింది అంటే అక్కడ ఆ టెక్నీషియన్ ప్రాబ్లం కావచ్చు, కొన్ని ఎన్జిఓ బ్లడ్ బ్యాంక్స్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. తొందరలో చేయాలని కావచ్చు, అలాంటి ఏదైనా టెస్టులు చేయ ఖచ్చితంగా హెపటైటిస్ బి చేస్తారు, హెచ్ఐవి ఇవన్నీ 5 టెస్టులు ఖచ్చితంగా చేస్తారు. అదేదన్నా మిస్టేక్ అయి ఉండవచ్చు, మనం ఆ విధంగా ఆ టెక్నీషియన్ వల్ల ఏదైనా లోపాలు జరగవచ్చు, అట్లా విధంగా జరిగి ఉండొచ్చు. అంటే ప్రస్తుతానికి యూత్లో చాలా రకాలైన అలవాట్లకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి అర్హులా అంటే ఏమంటారండి? అర్హులు అంటే దానికి స్పెసిఫిక్ డేస్ టైం పెట్టుకోవాలి మేడం. ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉంటారు, మందు తాగే వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే 2 days బిఫోర్ తాగొద్దు. 2 days బిఫోర్ అంటే 48 hours బిఫోర్ ఆల్కహాల్ తీసుకోవద్దు. సిగరెట్ వాళ్ళు ఒక 4 hours బిఫోర్ సిగరెట్ తాగొద్దు. మళ్ళీ డొనేషన్ చేశాక 1 day బిఫోర్ 1 day తర్వాత ఆల్కహాల్ తాగాలి. మళ్ళీ సిగరెట్ ఒక 2 hours తర్వాత గ్యాప్లో తర్వాత తాగాలి. అంటే ఇలాంటి రూల్స్ ఉన్నాయి, కానీ ఇచ్చేవాళ్ళు ప్రస్తుత సిచ్యువేషన్లో అలాంటి రూల్స్ పాటించట్లేదు. కాకపోతే ఇప్పుడు పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రాణం కొట్టుమిట్టాడుతుంది, సరి అయిన రక్తం మనకు అంత అందుబాటులో లేదు కాబట్టి ఆ సిచ్యువేషన్లో నైట్ తాగుతున్నాడు, పొద్దున వచ్చి డొనేషన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మరి ఏం చేయలేని పరిస్థితి. తను చెప్పడు, ఇచ్చేటప్పుడు చెప్పడు నేను ఈరోజు తాగినా అని. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మాత్రం మందు తాగే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు మేడం. అడిక్ట్ అయిన వాళ్ళు గుట్కలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఎలా తయారయ్యారో ఇప్పుడు అలా అడిక్ట్ అయినారు ఈ మనం ఇప్పుడు ఆల్కహాల్కు, సిగరెట్ ఆల్కహాల్ కానీ గుట్కాలకు కానీ అలవాటు అయినారు. అలాంటి వాళ్ళు కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలి, కానీ అది కష్టమైన సిచ్యువేషన్. ఇప్పుడు అందరికీ అంత ఆరోగ్యంగా ఉండి అంత ఏ ఆరోగ్యం ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏ విధంగా తీసుకున్నాను, నాకు ఆల్కహాల్ అలవాట్లేదు, గుట్కాలు సిగరెట్లు ఏవి అలవాట్లేదు. నేను ఎనీ టైం రెడీ, ఓకే ఇస్తూనే ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మీరు ఎవ్రీ ఇయర్ చేసేయాలనుకున్నప్పుడు 1 year బిఫోర్ అయినా ఒక 2 days బిఫోర్ ఈ రూల్స్ పాటించిస్తే మంచిగా ఉంటుంది. అంటే చెప్పలేము, లోపల సర్జరీ అయిన తర్వాత బ్లడ్ ఎక్కడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేదన్న ప్రాబ్లం అయినా మనకు తెలియదు, మెడికల్ చెప్పలేరు ఇటంగా ఇది జరిగింది అనేది. మీరు ఇంత ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఇస్తారు కదా, మీరేం తింటారు మీ ఆరోగ్యం కోసం? అంటే బ్లడ్ అంత ఫాస్ట్గా ప్రొడ్యూస్ అవ్వడానికి మీరేం చేస్తారు? రెగ్యులర్గా నేను తినేది ఏముంటుంది మేడం, రెగ్యులర్ ఫుడ్డే తింటాను. కాకపోతే ఇంట్లో అంటే అమ్మ జొన్న రొట్టెలు తింటాను, ఆకుకూరలు బాగా తింటాను, పాలకూర, తోటకూర,
గోంగూర ఇలాంటి ఆకుకూరలు ఏమన్నా తినాలి. మినిమం పాలకూర, తోటకూర, గోంగూర ఇవి వారంలో ఒక రోజు తినేలాగా ఉంటే ఐరన్ లెవెల్ బాగా పాలకూరలో ఉంటుంది కాబట్టి అలా ఇవి తింటే బాగా వస్తుంది. అలాగే బెల్లం పట్టీలు కానీ, నేను ఇంట్లో అయితే బెల్లం పల్లీలు కొంచెం లైట్గా ఏం చేసి పల్లీలు కొన్ని బెల్లం చిన్న చిన్న ముద్దలు పొడి కొట్టేసుకొని ఖచ్చితంగా తింటాను. అందులో కొన్ని నువ్వులు కలిపాను ఖచ్చితంగా ఇంటికాడ ఉంటాయి. నైట్ కొంచెం బెల్లం నానేసి మార్నింగ్ బెల్లం నీళ్ళు తాగుతాను, కొంచెం బెల్లం వేసుకొని ఒక పావు లీటర్ నీళ్ళు తాగుతాను. ఆ విధంగా అంతే తప్ప ఇంకా రూల్స్ అనేవి ఉండదు. రెగ్యులర్ ఫుడ్ ఏది తిన్నా జనరేట్ అవుతుంది. కాకపోతే ఐరన్ లెవెల్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం సజ్జనార్ గారితో మీరు ఎక్కువ కార్యక్రమాలు చేసినట్టున్నారండి? చేశాను మేడం. సజ్జనార్ గారు అంటే నాకు కరోనా టైంలో ప్లాస్మా గడ్ అని సార్ గారు టాటూ కూడా వేయించుకున్నారు. సజ్జనార్ గారు అంటే నాకు 2008 వరంగల్ కిడ్స్ కాలేజ్ ఇన్సిడెంట్ నుంచి నేను యాసిడ్ దాడి అప్పుడు జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి సార్ గారిని బాగా ఫాలో అవుతాడు. నా టైం సైబరాబాద్లో రావడం, కరోనా రావడం, సార్ తను కలిసి 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. అంతా బ్లడ్ ఎక్కడ అవసరం ఉన్నా పోలీస్ దాంట్లో 108 క్యాంప్స్ సార్ నిర్వహించాడు. ఉన్న 2 years నాకు పరిచయమైన కోవిడ్లో అట్లా ఒక 12,000 యూనిట్లు పోలీస్ వాళ్ళ నుంచే కలెక్ట్ చేసాము. సైబరాబాద్ పోలీసుల నుంచి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ప్రజారక్షణలో ముందుగా ఉండేది పోలీస్ మాత్రమే. ఫ్రంట్ వారియర్లో ఫస్ట్ ఉండాల్సింది. దేశంలో సైనికులు అయితే రాష్ట్రంలో మాత్రం పోలీసులు ఉంటారు. కాబట్టి పోలీసులు ఏది చెప్పినా ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎందుకంటే ప్రతి మనిషికి పోలీస్ అవసరం పడుద్ది లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి, అది ఏ విషయమైనా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసుకి రెస్పెక్ట్ చేస్తారు. మనసులో ఏమనుకున్నా వ్యక్తిగతంగా పోలీసులు మాత్రం రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి పోలీస్ నుంచి అవేర్నెస్ రావాలి. సజ్జనార్ గారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఈ బ్లడ్ విషయంలో మాత్రం. ఆర్టీసీలో ఇలా చేయాలి సార్ అంటే రాగానే 65 క్యాంప్స్ ఒక రోజు 4,500 యూనిట్స్ కలెక్ట్ చేస్తాను. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, కొన్ని రెడ్ క్రాస్, అన్ని ఏరియాని బట్టి లేని దగ్గర వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా 65 ఒకసారి, 101 క్యాంప్స్ ఒకటి సింగిల్ డేలో, ఓ రోజు 91 క్యాంప్స్, ఇట్లా 3 సార్లుగా ఒక 12,000 చిల్లరగా సజ్జనార్ గారితో ఈ ఆర్టీసీ సిబ్బంది నుంచి కొన్ని కాలేజెస్ మాట్లాడుకొని చాలా బాగా చేశారు. తొందరలో ఒక 10,000 యూనిట్స్ కండక్ట్ చేయాలి, 100 డిపోస్, 100 క్యాంప్స్, 100 యూనిట్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాము. దానికి విధంగా ప్రయత్నం చేస్తున్నాం మేడం తొందరలో. రైట్. మీరేమో అన్ని టాటూస్ వేయించుకున్నారా అండి? మీరేం బ్లడ్ డొనేట్ చేస్తానంటున్నారు. ఆ నీడిల్స్ కరెక్ట్ ఉన్నాయా చూసుకున్నారా? అన్ని టాటూస్ ఏం చేసుకున్నారు? టాటూస్ అంటే మనకు ఇష్టమైన వాళ్ళు వేయించుకున్నాను. నేను 2020లో వేయించుకున్నాను మేడం. ఇది వేసుకున్న తర్వాత 1 year వరకు ఇవ్వద్దని బ్లడ్ రూల్స్ కావు. నేనే అందులో ఉన్నాను కాబట్టి నేను ఆ రూల్స్ ఫాలో అయ్యాను. అట్లా ఫాలో అయ్యి వేసుకున్నాను. చిరంజీవి గారు బ్లడ్ గార్డ్ అని ఇన్స్పిరేషన్. సజ్జనార్ గారు ప్లాస్మా గార్డ్. ఇక్కడ మోడీ అంటే నేషన్ గార్డ్ అని రాసుకున్నాను. మోడీ గార్డ్ అంటే పిచ్చి ఇష్టం. రతన్ టాటా గారు, సోను సూద్ గారు ఉన్నారు. కర్ణాటక అప్పు పునీత్ రాజ్ కుమార్, అలాగే ఉమేష్ చంద్ర, వ్యాస్ IPS. పోలీసులు అంటే నాకు బాగా పిచ్చి మేడం. అట్లా SP సరిత మేడం మీకు ఐడియా ఉండొచ్చు, విజయవాడ సరిత మేడం ఇష్టం. PGR గారు అంటే బాగా ఇష్టం. పొలిటికల్గా నాకు వైఎస్ఆర్ గారు అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు 108 విషయంలో కావచ్చు, హార్ట్ మన ఆరోగ్యశ్రీ చాలా అప్పుడు ఇంత అక్కకు నాకు 2 సార్లు హార్ట్ సర్జరీ ఫ్రీగా అయింది ఆరోగ్యశ్రీ వల్ల. కాబట్టి అట్లా కొన్ని మంచి కార్యక్రమాలు చేసిన కొంతమంది పొలిటికల్ లీడర్స్, పోలీసులు అంటే చాలా ఇష్టం నాకు. అట్లా అమ్మ నాన్న టాటూ గిటంగా వేసుకున్నా ఇక్కడ. అట్లా టాటూ అది రైట్. అలాగే ఆయన కారు చుట్టూ కూడా ఆయన టీషర్ట్ మీద ఎలా అయితే రాశారో అలాగే ఆయన కారు ఎంత ఉందో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు టీషర్ట్ మీద ఏం రాశారు? ఇప్పుడు ఎంతకేను టీషర్ట్ మీద డొనేట్ బ్లడ్ SDP WBC సేవ్ లైఫ్. 1 బ్లడ్ డోనర్ కెన్ సేవ్ 3 lives. రైట్. టోటలీ నెంబర్ కూడా మెన్షన్ చేసేసారా? అంటే టీషర్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 ఉంటాయి. రైట్. మొన్న రీసెంట్గా వేసిన టీషర్ట్లో బ్యాక్ సైడ్ లేదు, ఫ్రంట్ ఒకటి పెట్టుకున్నాను. దట్స్ సో నైస్ అండి. నిజానికి ఎంతో ఎమర్జెన్సీలో బ్లడ్ దాతలు వచ్చి రక్తం దానం చేసేవాళ్ళు వచ్చి దానం చేస్తే వాళ్ళకి ఒక చిన్న జ్యూసో ఒక యాపిలో ఇచ్చేసి దండం పెట్టి చాలా సంతోషం అండి అంటారు. అవును. నాకు అది ఏంటో, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఆనందం ఏంటో, తీసుకునే వాళ్ళకి వీళ్ళకి ఆనందం ఏంటో, అది న్యాయం జరిగినట్ట అని అనిపిస్తూ ఉంటుంది. అలానే డబ్బులు ఇచ్చి వాళ్ళని అగౌరవపరచడం. కొంచెం తీసుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ సంథింగ్ వాళ్ళకి ఇచ్చే గౌరవం అది ఏదో తక్కువే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. నిజంగా ఎక్కువ అని కాదు మేడం. నా ఉద్దేశం ఏంటంటే మనిషిగా మన బాధ్యత అది. ఇప్పుడు మన పక్కన ఉన్నానికి మనం సహాయపడితే మనిషిగా ఇప్పుడు జంతువుల్లో 86 లక్షల జీవరాశులు అని చెప్పుకుంటా. ఏ జీవరాశికి లేని అవకాశం మనిషికి మాత్రమే ఉంటుంది జీవితంలో. కాబట్టి మనిషికి అన్ని రకాల హృదయం ఆలోచించే తత్వం కావచ్చు, ఏ నిర్ణయం తీసుకోగలుగుతారు. మంచి చెడు తెలుసు కాబట్టి మనిషి మాత్రమే చేయగలడు. కాబట్టి మనిషి మాత్రమే చేయాలి. ఈ సహాయం ఏదున్నా మన వంతు సాధ్యమైనంత సహాయం చనిపోయేలోపు చుట్టుపక్కల చేస్తూనే ఉండాలి. అంతే, ఏమి ఆశించదు. ప్రతిఫలం ఆశించకుండా చేసేది సహాయం మేడం. కానీ మీరు బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమాలు మీరు ఎక్కువ చేస్తారు కాబట్టి నేను మీతో అంటున్నానండి, ప్రపంచంలోనే
హెచ్ఐవిలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. మన తెలంగాణ, మన ఇండియాలో 2వ స్థానంలో ఉంది అగైన్. సో హెచ్ఐవి ఈజ్ టూ హెవీ యంగ్స్టర్స్కి. అలాగే ఎవరైతే వాళ్ళ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక్కసారి మీ జీవితంలో హెచ్ఐవి టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే మీ జీవితం కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవ్వకూడదు కాబట్టి నేను ఈ మాట చెప్పడం. హెచ్ఐవి మీకు తెలియకుండానే మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఏదో సర్జరీల రూపంలో కానివ్వండి, అన్నెసరీ వాళ్ళు చేసే కొన్ని యాక్టివిటీస్ వాళ్ళ కానివ్వండి. సో చాలా ట్రెమెండస్గా పాకేస్తుంది. బీ కేర్ఫుల్ అని నేను చెప్తూ ఉన్నాను. ప్రతి డాక్టర్ ఇంటర్వ్యూలో కూడా ఒక పాయింట్ నేను తీసుకుంటానండి. మీ ద్వారా కూడా ప్రజలకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్లా ఇప్పిద్దామని. మీరేం చెప్తారు ప్రజలందరికీ? నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, హెచ్ఐవి అనేది ఇప్పుడు తెలిసి తెలియక జాగ్రత్తలు తీసుకోక చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల నుంచి ఏజ్ వరకైనా చేస్తున్నారు. కాబట్టి హెచ్ఐవి అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా పెళ్ళికి ముందు అనేది క్యాన్సర్, హెచ్ఐవి, తలసేమియా ఈ 3 టెస్టులను కనుక చేసి మీ తలసేమియా, ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్ వాటికి అటాచ్ చేస్తే ఎంతమందిని సేవ్ చేయొచ్చు మేడం. ఎందుకంటే ప్రతి పెళ్ళి అనేది కామన్ లైఫ్లో ప్రతి ఒక్కరికి. అట్లా ప్రతి దంపతులు కనుక టెస్ట్ బిఫోర్ పెళ్ళికి ముందు ఒక వారం 15 రోజుల ముందుగా ఐసీటీసీలో ఫ్రీగా చేస్తారు ఈ టెస్టులన్నీ. అక్కడికి వెళ్ళి కనుక టెస్ట్ చేయించుకుంటే మనం తలసేమియా అరికట్టవచ్చు, హెచ్ఐవిని అరికట్టవచ్చు, క్యాన్సర్ని అరికట్టవచ్చు. నాకు తెలిసిన ఫ్యామిలీస్లో క్యాన్సర్ పెళ్ళి అయినా ఒక 1 year 2 years చనిపోయిన వాళ్ళు 2 ఉన్నారు మేడం. ఇట్లా క్యాన్సర్ అటాక్ అయిందని వాళ్ళకి ఇంకా తెలియదు. అంటే మనం తింటున్న ఫుడ్ అలాంటిది. ఇప్పుడు మనం తిన్న ఆహార పదార్థాలు రైతులు పండించేది, మందులు కూడా పండిస్తున్నారు, అవన్నీ క్యాన్సరే. మనం కూల్ డ్రింక్స్ కావచ్చు, మనం ప్రతి ఒక్కటి ఏదన్నా తీసుకున్నా మందు తాగడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వస్తుంది కదా మనకు. ఆల్కహాల్, లివర్ క్యాన్సర్ అని, లంగ్స్, ఇట్లా రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. ప్రతి పాటు క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మీరు సాధ్యమైన ధరకి ఒకరి లైఫ్తో చూసుకొని వాడదాగిండి మనం తాగదామనే ఉద్దేశంతో పోకుండా నీ లైఫ్కి ఏదో అవసరం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం అవసరమా, హెల్త్ ఇష్యూస్ అయ్యి నీ ఫ్యామిలీని, నీ భార్య పిల్లల్ని సఫర్ చేయడం అవసరమా, అదొక్కటి గమనించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెళ్ళికి ముందు హెచ్ఐవి టెస్ట్, క్యాన్సర్, తలసేమియా ఈ 3 టెస్ట్ మీరు బాధ్యతగా చేయించుకోండి. ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా లేదని పక్కకి పెడితే మన వంతు బాధ్యతగా మనం మంచిగా ఉండాలి, బతికిన రోజులన్నా బాగుండాలి అనుకుంటే ఈ 3 టెస్టులు ఖచ్చితంగా చేసుకోండి. నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి కూడా పెళ్లి చేస్తే మాత్రం పక్కా చేసుకుంటా ఈ 3 టెస్టులు 100%. ఇప్పటికే నేను ఆల్రెడీ చేయించుకున్నాను, నాకు ఇలాంటి ఇష్యూస్ లేవు, మనకు అలాంటి అలవాటు లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. మీరు అలాగే నేను ప్రతి ఒక్కరు వేడుకుంటున్నా, ప్రభుత్వానికంగా నేను వేడుకుంటున్నా, మీరు ఇచ్చే తలసేమియా, హెచ్ఐవి, క్యాన్సర్ టెస్ట్లను మీరు ఇచ్చే షాదీ ముబారక్ కళ్యాణ్ ఖచ్చితంగా అటాచ్ చేస్తే చాలా మందిలో మార్పు వస్తుంది మేడం. ఆ డబ్బుల కోసం టెస్ట్ చేయించుకుంటారు. 1,16,000 ఎన్నో ఇస్తున్నారు, 1,60,000. ఆ 1,116,000కైనా ఖచ్చితంగా ఈ టెస్ట్ చేస్తే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను మేడం. రైట్. కానీ ఇంకొకటి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఏంటంటే సెలబ్రిటీలు చాలామంది గుట్కాలకి, కూల్ డ్రింక్లకి అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు ఇవ్వడం అనేది బాధాకరం. ఎందుకంటే వాళ్ళకి సామాజిక బాధ్యత. ఇప్పుడు ఒక హీరో ఒక మాట చెప్తే ఫాలో అయ్యే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా ఎలా అయితే పాండమిక్లో చిరంజీవి గారు సైతం వంట చేస్తున్నారో, మన ఇంట్లో మనం వంట చేసుకోకపోతే, మన ఇంట్లో మనం క్లీనింగ్ చేసుకోకపోతే ఎలాగా అని ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చే హీరోలు వీళ్ళంతా, ఎవరైతే సెలబ్రిటీ హోదాలో ఉంటున్నారో వాళ్ళంతా. సో వీళ్ళంతా కూడా కొంచెం సామాజిక బాధ్యత తీసుకుని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్కి దూరంగా ఉంటే, ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి కావాల్సినంత ధనాన్ని ఇచ్చాడు, మంచి గుర్తింపునిచ్చాడు, పేరునిచ్చాడు, సో ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చాడు. కాస్త సామాజిక బాధ్యత తీసుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను సెలబ్రిటీలకు అందరికీ ముఖ్యంగా మరీ దండం పెట్టి వేడుకుంటున్నాను. 4 కోట్ల మంది ప్రజా తరపున, 140 కోట్ల భారతదేశ ప్రజలందరి తరపున వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాలంటూ ఒక మెసేజ్ ఇస్తే 1,000 మంది మారారు. 50,000 మంది నేను బ్లడ్ డొనేషన్ చేయించానంటే మీరు ఒక్క పోస్ట్ పెడితే మిలియన్ వ్యూస్ వస్తాయి మేడం. వాళ్ళు మిలియన్ వ్యూస్ వస్తున్నాయంటే మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు మీ నుంచి చూసి. కాబట్టి మీరు గుట్కా, ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, మళ్ళీ మందు, ఆల్కహాల్కి అంగంగా అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. మీకు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి సార్, మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. నేను ప్రజలు నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రజలని, ఈ హోదాలో ఇచ్చిన ప్రజలందరినీ మీరు ఏ విధంగా చూస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా ఉంచాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే పార్లర్కి వెళ్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే ఇల్లు కొంటున్నారు, ల్యాండ్లు కొంటున్నారు. ఈ షాప్కి వెళ్ళండి అంటే వాళ్ళు చెప్పారండి స్కూల్ మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేశారు. సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వీళ్ళంతా, అడిక్ట్ అయిపోయారు దానికి. ఇప్పుడు మన మత్తుకు కొకైన్ ఎలాగా అడిక్ట్ అయిపోయారో ఇప్పుడు వీళ్ళు చెప్పే మాట ప్రతిదీ వేదవాక్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నారో తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళ రూపంలో దేవుళ్ళని చూస్తున్నారు ప్రజలు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఒక చిరంజీవి గారు చెప్పారని 10 లక్షల యూనిట్స్ డొనేషన్ చేశారు, బ్లడ్ డొనేషన్ ఇండియా వైజ్గా. అంతే, ఇంకా ఆయన తెలియకుండా నాలాంటి ఫ్యాన్స్ కొన్ని వేల మంది ఉన్నారు, ఒక్కొక్కరు కొన్ని వేల మందితో యూనిట్స్ బ్లడ్ సేకరించారు. అంటే ఆ విధంగా మీరు ఒక్క మెసేజ్ ఇస్తే మీ సినిమాలో కనుక మీరు ఖచ్చితంగా, నేను సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ కావచ్చు, మీ ప్రతి ఒక్క హీరోని అందరినీ వేడుకుంటున్నాను ఏంటంటే మీరు గుట్కా, ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండండి. మీరు అసలు అడ్వర్టైజ్ చేయకండి, మీ యాడ్స్ చేయకండి.
రైతుకు సపోర్ట్ చేయండి. ఒక పూలమ్మ వ్యాపారికి పూలు కొనండి అని, ఒక కొబ్బరి బొండ తాగండి అని, చెరుకు పాలు తాగండి, జ్యూసెస్ ఇలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయండి. ఏ అడ్వర్టైజ్మెంట్ చిన్నగా సపోర్ట్ చేయండి. ఎంతోమంది రైతుల ఆత్మహత్య అని చాలామంది మనం వింటుంటాం మేడం. అంటే వాళ్ళ దీనస్థితి ఏంటంటే పిల్లలను పోషించుకోలేని స్థితిలో కాలేజ్ 5,000 10,000 ఫీజులు కట్టలేని స్థితిలో గిట్టంగా రైతులు ఉన్నారు మేడం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఒకరోజు కూలి పోకపోతే బతకలేని స్థితిలో ఇప్పుడు పాలమూరు నుంచి కానీ ఇక్కడ సిటీలో చూడండి రోడ్ల పైన ఎన్ని గుడిసెలు వేసుకొని వాళ్ళు అంటే వాళ్ళకి అన్ని భూములు ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి లావణ్య పట్ట భూమి వాళ్ళు పండించుకునే స్థితిలో వాటర్ లేవు, సోర్సెస్ లేకపోవడం వల్ల సిటీకి రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరి గిట్టంగా అడిక్ట్ అవుతున్నారు. మీరు తినే గుట్కా చిరంజీవి తినమడన్నా అంటే ప్రతి ఒక్క హీరోకి చెప్తున్నారు మీరు తినమన్నారని వాళ్ళు యాడ్ చూసి మీరు తింటున్నారు. వాళ్ళు ఎంత లాభం వస్తుందని అంటే లోపల రోగాలు తయారవుతున్నాయి. వాడు రేపు పొద్దున్న హాస్పిటల్కి పోయి చూపించుకునే స్టేజ్లో హాస్పిటల్లో బెడ్లు దొరకట్లేదు. కోవిడ్లో చూసాం బెడ్లు దొరకాల, ఎక్కడ మార్చిలో శవాలు పట్టాలా అంటే మన పాపులేషన్ తగ్గట్టు మన వైద్య అభివృద్ధి చెందలేదు మేడం. ప్రజెంట్ సిచ్యువేషన్లో మెడికల్ కాలేజెస్కి డెడ్ బాడీ నేను ఆర్గాన్ డొనేషన్స్ వీటిపైన నేను పనిచేస్తుంటాను. అమ్మ ఐ అండ్ ఆర్గాన్ బాడీ డొనేషన్లో నేను రంగారెడ్డి కోఆర్డినేటర్గా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను 10 years బ్యాకే ఐ డొనేషన్ 12 years బ్యాకే చేశాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అందరి ఐ డొనేషన్ ఇచ్చాను. కాకపోతే ఐ డొనేషన్లో మన ఇండియా వైజ్ చూస్తే 66 మన తెలంగాణ ఇండియా వైజ్ 66,000 మంది అందులో ఉన్నారంటే 66,000 మంది అంటే కార్నియా డొనేషన్ చేస్తే అయ్యేది ఏం లేదు మేడం. చనిపోయిన 12 hours 24 hours లోపల బాడీ ఫ్రీజ్లో పెట్టి కార్నియా అనేది తీస్తే మీది పొరనే తీసుకెళ్తారు, కన్నేం తీసుకెళ్తారు. చాలామందికి అపోహలు ఉన్నాయి, కన్ను తీసుకెళ్తారు, కళ్ళు తీసుకెళ్లారు, ఒక పొర మాత్రమే తీసుకెళ్తారు కార్నియా. ఆ పొర తీసుకెళ్తే నష్టం ఏం లేదు, చనిపోయిన బాడీ మట్టి పాలు అవ్వాల్సిందే. అంతే 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 కనీసం ఏదో ఒక చిన్న పార్ట్ బతికిన వాళ్ళకి ఒకరికో ఇద్దరికో చూపు వస్తుందంటే వాళ్ళ లైఫ్ ఎంత ఇట్లా ఉంటుందని చూస్తా. అలాంటి ఐ డొనేషన్కి ముందుకు రండి, అలాగే బాడీ డొనేషన్ ముందుకు రండి. ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ ఎలా చేస్తారు అంటే ఎక్కడ చాలా ఉన్నాయి కదా, ఎక్కడ మనం పర్టికులర్ గా చేస్తే ఎందుకంటే ఇందులో చాలా చాలా దారుణాలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ గా నిజంగా ఒక చోట మనం దానం చేస్తే నెక్స్ట్ మనిషికి ఉపయోగపడుతుందనే సంస్థలు ఏమైనా నిజంగా ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను చేసే సంస్థనే చూసుకుందాం. వాళ్ళు ఇప్పటివరకు 600 చిల్లర కార్నియాస్, ఒక 70-80 బాడీస్ వాళ్ళు మెడికల్ కాలేజెస్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చారు, బయటికి ఎక్కడ వెళ్ళే బాడీస్. అంటే మెడికల్లో ఇవ్వడం కొన్ని మాఫియాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవద్దు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనం చనిపోయిన బాడీ కనుక కాలేజ్ వాళ్ళకి డొనేషన్ చేస్తే ఇప్పుడు బాడీస్ ప్రాక్టీస్ కావాలంటే ఒక డాక్టర్ తయారంటే ప్రాక్టీస్ అవసరం కదా మేడం. వాళ్ళకి సాధన చేయాలంటే వాళ్ళకి బాడీ లేని ఎలా చేస్తారు? కాబట్టి చనిపోయిన బాడీ ఈ విధంగా ఒక 10 మంది ఒక 150 మంది స్టూడెంట్స్ ఒక బ్యాచ్ అంటే ఒక 150 మంది పిల్లలకు బోధిస్తున్నట్టే కదా చనిపోయినప్పుడు విద్య. అనాటమీ టీచర్గా పనిచేస్తున్నట్టే చనిపోయిన బాడీ ఇవ్వడం. కాబట్టి ముఖ్యంగా సెలబ్రిటీలు లాంటి వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. నాలాంటి వాళ్ళు ఇచ్చినా అది ఎక్కడో పేపర్లో వేయడం రాదు. వాస్తవానికి ఎవరైనా డొనేషన్ చేసిన చిన్న సర్టిఫికేట్ ఇచ్చి అక్కడే అయిపోతుంది, ఏదో న్యూస్ పేపర్లో చిన్న పేపర్ వచ్చేస్తుంది. అదే సెలబ్రిటీలు చేస్తే ఈయన బాడీ మొన్న రీసెంట్గా మనం ఢిల్లీలో ఆయన సోషలిస్ట్ ఆయన వ్యక్తి చనిపోతే ఆయన బాడీని మెడికల్ అంటే అలాంటి వాళ్ళు చేస్తే ఇన్స్పిరేషన్ మెసేజ్ బాగా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు అట్లా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు పొద్దున మనం ఇలాగే ఎవరు మన ఇంటి వాళ్ళు స్వార్థంతో బతుకుతే రేపు పొద్దున ఏది గిటంగా చేయలేని పరిస్థితి వస్తుంది మేడం. డాక్టర్లు తయారు కాలేరు, ఏమీ చేయలేరు. ఎందుకంటే ప్రతిదీ సాధన అవసరం కాబట్టి ప్రాక్టికల్గా అందరికీ అవసరం కాబట్టి బాడీ డొనేషన్స్ ఐ డొనేషన్స్ ఫైన్ కొంచెం ప్రభుత్వం అనేది లాంఛనాలతో కొంచెం ఏదైనా లాస్ట్ టైం తమిళనాడులో కొన్ని చూశాను మేడం. బాడీ ఆర్గాన్ డొనేషన్ చేస్తే వాళ్ళ బాడీకి మంచి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయడము ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో వేయడం అలాంటి కొన్ని పనికిరాని పథకాలను తీసేసి మంచి పథకాలు తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ ఇస్తారు. కాబట్టి ప్రభుత్వాలు వేయడం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ నేను వేడుకుంటున్నాను. సినిమాలో వచ్చేటప్పుడు కొన్ని సినిమాలలో సిగరెట్ తాగేటప్పుడు యాడ్ రాదు మేడం, కింద పోస్ట్ రాదు, కొన్నిట్లలో వస్తుంది, కొన్నిట్లో రాదు, వెబ్ సిరీస్లో అసలు రాదు. అంటే చెప్తున్నా, ఎందుకంటే ఒక హాస్పిటల్ రాగానే రక్తదానం చేయండి, బాడీ చనిపోయినప్పుడు బాడీ డొనేషన్ ఐ డొనేషన్ సాధ్యమైతే ఏది ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అంటే సాధ్యమైనంత అన్ని పర్ఫెక్ట్ అయింది. ఎందుకంటే జీవనదానాలు బాగా పనిచేస్తున్నారు, ప్రతి హాస్పిటల్లో నెంబర్ పెట్టారు. ఎవరైనా ఆర్గాన్ బ్రెయిన్ అయితే కనుక వాళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి మోటివేషన్ చేసి తీసుకెళ్తున్నారు, అది ఓకే. కాకపోతే ఆర్గాన్ డొనేషన్ మెయిన్ బాడీ డొనేషన్ ఒకటి, ఐ డొనేషన్ ఒకటి బాగా ఏకాగ్రత పెట్టి కొంచెం సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ప్రతి సినిమాలో ఒక యాడ్స్ ఒకటి ఏ హీరోలో ఆ సినిమాలో ఆ హీరో ఒక 2 minutes ఇంటర్వెల్ టైంలో ఒక 1 minute మెసేజ్ ఇస్తే బాగుంటుంది. బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఆర్గాన్ డొనేషన్ కావచ్చు. ఖచ్చితంగా సినిమాలో గిట్టంగా కింద కొటేషన్ ఇస్తే బాగుంటుంది. సిగరెట్ తాగొద్దని ఎలా వస్తుందో ఒక హాస్పిటల్ కానీ ఇలా హెల్మెట్ లేకుండా పోతే ఇలా, సీట్ బెల్ట్ లేకుండా పోతే ఇలా, యాక్సిడెంట్స్ ఎలా అవుతాయి, ఈ వీటిని కొంచెం మెసేజ్ ఇస్తే బాగుంటుందని నేను వేడుకుంటున్నాను మేడం సిలబ్రిటీలందరినీ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని. అద్భుతం రెడ్డి గారు, నిజంగా ఇంటర్వ్యూ చూసి ఎవరికన్నా ఉపయోగపడితే అదే 10,000 నిజంగాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎంతో ఇన్స్పిరేషన్ తోటి ఇంకా ఎంతో రక్తదానం మీరు చేయించాలి, ఎంతోమందిని మోటివేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. చిన్నగా చెప్పండి, నేను ప్రతి ఒక్కరికి వేడుకునేది ఏంటంటే
ఇప్పుడు చాలామంది హాస్పిటల్లో పనిచేస్తుంటారు, హాస్పిటల్లో డాక్టర్లు గిట్ట బ్లడ్ డొనేషన్ చేయట్లేదు మేడం చాలామంది. అంటే మెయిన్గా డాక్టర్లు బ్లడ్ డొనేషన్ చేయాలి, వాళ్ళ స్టూడెంట్స్తో చేయించాలి. ఇప్పుడు తెలంగాణలో 12,796 గ్రామాలు ఏం చెప్పుకుంటాం మేడం. టోటల్ 12,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. ప్రతి విలేజ్కి సర్పంచ్ ఉంటాడు. విలేజ్ సర్పంచ్ ఒక్కటే రోజు, సంవత్సరానికి ఒక్కరోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి, ఆ దగ్గరలో ఉన్న మీ డిస్టిక్లో ఉన్న హాస్పిటల్స్కి వేరే అవసరం లేదు, మీ డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయండి. మన 543 మంది మండలాలు ఉన్నాయి, మండలానికి ఒక ఎంపీడీఓ కానీ, జడ్పీహెచ్ మన జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక మెసేజ్. మన హైదరాబాద్లో 150 కార్పొరేటర్స్ ఉన్నారు. మొత్తం 150 కార్పొరేటర్స్ గిట్ట 150 క్యాంప్స్ చేస్తే ఒక్కొక్కరు 200 యూనిట్స్ ఒక 3,000 యూనిట్లకు మనం కనెక్ట్ చేయొచ్చు. అంటే అవేర్నెస్ కోసం మాత్రం ఖచ్చితంగా ప్రజాప్రతినిధి అటెండర్ నుంచి సీఎం వరకు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక డొనేషన్ చేస్తూ ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయిస్తే బాగుంటుందని వేరుకుంటున్నాను. అలాగే నా లైఫ్ ఏంటంటే, జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం, చనిపోయి కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుదాం అనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అని చేసి ప్రతి ఇయర్ ఒక్కసారైనా చేసి, మీరు కాంటాక్ట్లో మాత్రం ఖచ్చితంగా నెంబర్ సేవ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎవరికైనా అవసరం ఉన్నాడు బ్లడ్ గ్రూప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్. అలాగే మెడికల్ హెల్త్ మినిస్టర్ గారికి వేడుకుంటున్నాను, చివరగా మీ మార్పు మీ నుంచి వస్తేనే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం హాస్పిటల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయి, బ్లడ్ డొనేషన్ అందరికీ చాలామంది చనిపోతున్నారు కాబట్టి హెల్త్ మినిస్టర్ గారిని వేడుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కొంచెం కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ, జిల్లాలో అందరికీ కొంచెం ఇయర్లీ వన్స్ క్యాంప్స్, ఒక పోలీస్ స్టేషన్, ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, ఒక కాలేజెస్ కావచ్చు, అందరికీ విద్యా వ్యవస్థ ఇవ్వడానికి మార్పు రావాలా. పిల్లలందరూ చిన్న చిన్న తనంలోనే రోడ్ యాక్సిడెంట్లు అని చిన్న చెడు అలవాట్లకు పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కాలేజీలలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ చేయాలి. హెల్మెట్ లేకుండా త్రిబుల్ రైడింగ్ అని, సెల్ ఫోన్ డ్రైవింగ్ మరీ దారుణం మేడం. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా గవర్నమెంటే దృష్టి సారించాలి. ఏదైనా కఠినంగా శిక్షలు వేస్తేనే మార్పు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.